హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఇండియన్ పాలిటీ అంటే భారతదేశ రాజ్యాంగం గురించి నేర్చుకుంటాం, రైట్? సో మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మాత్రమే ఈ యొక్క పర్టికులర్ టాపిక్ నుంచి పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి, అండ్ మోరోవర్ ఇది ఒక పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్టు, అంత అవసరం మనకు లేదు. మనకు ఎలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్గా వచ్చినవి, ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి అనే దాని మీద అవగాహన తెచ్చుకొని మీకు ఈ క్లాసెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. 2 భాగాలుగా ఈ క్లాసెస్ ఉంటాయండి. సో ఈ క్లాసెస్లో భారతదేశ రాజ్యాంగము ఎలా తయారైంది, దాని విధి విధానాలు ఏంటి, దాని ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఎలాంటి పదవులు ఉంటాయి, రైట్? రాష్ట్రపతి ఎలాంటి పదవులు అపాయింట్ చేస్తాడు, రైట్? ఆ రాష్ట్రపతికి కలిగిన అర్హతలేంటి, మిగిలిన ఎవరైతే ఉపరాష్ట్రపతి కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇక వేరే ఎవరైనా సరే వాళ్ళకి కలిగిన అర్హతలేంటి, ఇలాంటివన్నీ ఈ యొక్క టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం బాయ్స్, రైట్? సో సరే, ఇంతకంటే ఎక్కువ డెప్త్ చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంత చదువుకుంటే చాలు, పర్ఫెక్ట్గా మనకు ఎగ్జామ్లో నీట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. ఏ బిట్టు మిస్ కావదు. ఓకేనా? రైట్, చూద్దాం మరి. సరే మరి చూద్దాం ఒక్కసారి ఈ యొక్క ఈ స్లైడ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు కాస్త మనము జ్ఞానం పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో గౌతమ్ బుద్ధుడు లాంటి వాడు జ్ఞానం కోసం ఎక్కడెక్కడికో పోయి తపస్సు చేసి అన్నం నీళ్లు ఆహారం అన్నీ మానుకొని అన్నీ చేసి చెట్టు కింద బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానం పొందుతాడు, రైట్? అవునా? సో అలాంటిది మనమేంది, రైట్? డిజిటల్ బోర్డు నుంచి జ్ఞానం ఇస్తున్నాం. ఇక్కడ బట్టి కొట్టడము, ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే ఈ టాపిక్స్ నేర్చుకుందాం అనేది కాదు ఇంపార్టెంట్, రైట్? సో కొన్ని టాపిక్స్ మన బుర్రకి ఎక్కించుకుంటే కాస్త మనకు లోకజ్ఞానం ఉంది అని జనాలకు చెప్పుకునే దాన్ని కూడా ఉపయోగపడతాయి. అండ్ మరోవర్ మనకు కూడా కొంచెం బాగుంటుంది, నిజంగా చెప్తాను, రైట్? సో భారతదేశ రాజ్యాంగం గురించి, మనం ఇండియన్ పాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పాలిటీ అంటే రాజ్యాంగం కాదు, రైట్? సో కాన్స్టిట్యూషన్ అనే ఒక పదం ఉంటుందండి. ఈ కాన్స్టిట్యూషన్, రైట్? సో ట్యూషన్ అనమాట, కాన్స్టిట్యూషన్, రైట్? సో ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? ఇవన్నీ మనకు ఒక దేశం, ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకుందాం బా, ఇప్పుడు ఒక చిన్న ఊరే అనుకుందాం, ఒక చిన్న జిల్లానే అనుకుందాం. దానికంటూ జిల్లా యొక్క పరిపాలన కోసము ఒక రూల్స్ రెగ్యులేషన్స్, ఒక విధి విధానాలు, ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్కరికి అలాట్ చేసి, రే నువ్వు ఈ పని చూడరా అబ్బాయి, నువ్వు ఈ పని చూడరా అబ్బాయి అని మన కుటుంబంలోనే అయితే ఏదో ఒక 4 పనులు ఉంటే 4 రకాలుగా చెప్తామా లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోండి అని మన కుటుంబ పెద్ద చెప్తాడు, ఈ పని చేసుకోండి, ఈ పని చేసుకోండి అని. ఆ కుటుంబ పెద్ద చెప్పిన ప్రకారం ఎస్ డాడీ, అవును డాడీ, ఓకే డాడీ అని మనం పనులు చేసుకుంటూ పోతూ ఉంటాం, అవునా కదా? ఎవడైతే వినడో వాడు తులనా కొడుకు అని చెప్పుకుంటాం, అంత తప్ప చేసేది ఏం లేదు ఆడ, అదే. సో అట్లా మన భారతదేశానికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా పెద్ద ఉంటే, నువ్వేంద్రా పెద్ద, మా ఇంట్లో మా నాయన పెద్ద, నువ్వేంది, మా తాత పెద్ద, నీకంటే వయసున్నోడు, మామూలుగా ఇట్లాంటివన్నీ చాలా పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి కదబ్బా, మామూలుగా కాదు. అందుకే కొంతమంది పెద్దలు భారతదేశ రాజ్యాంగం వచ్చిన టైంలో, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన టైంలో కొంతమంది పెద్దలు కూర్చున్నబ్బా, మనకు భారతదేశం అయితే స్వతంత్రం అయితే వచ్చిందిరా, వస్తూ ఉంది, ఇంకా తొందరలో వచ్చేస్తుంది, రైట్? సో అప్పుడు మనము వచ్చేస్తుంది అనే ఇయర్ కూడా నేను చెప్తాను, 1946 టైంలో ఇంకా రాజ్యాంగం ఇస్తాము, మీకు స్వాతంత్రం ఇస్తాం రా భయ్యా మీరు, కానీ మేము స్వాతంత్రం ఇస్తే మీరు ఎట్లా రూల్ చేసుకుంటారు, ఇబ్బంది పడతారు. ఇన్ని సంవత్సరాలు 300 సంవత్సరాలు రూల్ చేసిపోయినాం, మీ దేశాన్ని ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు వదిలిపెడితే పోతే బాగుండదు, అబాబురు పట్టిపోతారు, మీరు పాపరైపోతారు, కడప లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, రైట్? సో కాస్త మేము ఉండి ఒక విధి విధానం, ఒక సెట్ ఆఫ్ రూల్స్ సెట్ చేసిపోతాం రా అయ్యా అని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తుంది. సర్లే నువ్వు చెయ్యి చూస్తాము, ఏ ప్రకారం చేస్తావు అని అంటే, సరే సార్ మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము, ఆ కమిటీలో కొంతమంది పెద్దలు ఉంటారు, అన్ని మన భారతదేశంలో అన్ని ఏరియాస్ నుంచి ఎన్నుకోబడి వచ్చి రిప్రజెంటేటివ్స్గా వస్తారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పెద్ద ఆయన్ని ఎంచుకొని, పెద్ద ఆయన అంటే ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రైట్? సో ఆ పెద్ద ఆయన నువ్వు ఒక పని చేయి, ఇది మన భారతదేశము, ఈ మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోతా ఉన్నారు,
సో వదిలిపెట్టి పోతా ఉన్నప్పుడు మన భారతదేశాన్ని మనము ఎలా పరిపాలించుకోవాలి, మనం ఎలా పరిపాలించుకోవాలి? ఇన్నాళ్ళు వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఇంకెట్టంటే పరిపాలించుకోండి, మనకెందుకు? ఇప్పుడు మనం పరిపాలించుకోవాలంటే కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశము, అప్పుడే పుట్టిన దేశం అని చెప్పుకున్నాం, రైట్? సో భారతదేశంను ఎలా పరిపాలించుకోవాలి? ఇన్ని మతాలు, కులాలు, భాషలు, రకరకాల ఆచారాలు, రకరకాల వ్యవహారాలు, అంటే రకరకాల రాజ్యాలు భారతదేశంలో, ఒకటి కాదు రెండు కాదు 562 చిన్న చిన్న రాజ్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ టైంలో స్వాతంత్రం వచ్చే టైంకు వినాలా, చాలా కాన్సన్ట్రేట్ చేసి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇవి అనమాట. అంటే కథ కాదు, రియాలిటీ. అయితే ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎలా హౌ? ఆ పెద్దోళ్ళు కూర్చొని మనము ఒక పని చేద్దాము, మనకందరికీ మనము ఒక బుక్లో రాసుకుందాం ఏమేం చేయాలనేసి, మన భారతదేశానికి ఏం చేయాలా, అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఉండాలా, రాష్ట్రపతి ఎట్టుండాలా, ప్రధానమంత్రి ఎట్టుండాలా, మంత్రులు ఏం చేయాలా, రాష్ట్రాలలో ఏం చేయాలా, ఏమేం పనులు ఉండాలి, ఇవన్నీ రూల్స్ రాసి పెట్టుకుంటారబ్బా. ఆ రూల్స్ బుక్కే రాజ్యాంగం అని చెప్పుకుంటాం, నథింగ్ ఎల్స్. పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశ పరిపాలనా సౌలభ్యం కోసము, నీట్గా మంచిగా కొనసాగించే దానికోసం ఆ పరిపాలన, రైట్, మన కోసము మనము రాసుకుని మనము దాన్ని ఏమంటారు అవలంబించే ఒక పుస్తకము పేరే రాజ్యాంగము, రైట్? అర్థమైందా? సో రాజ్యాంగం అంటే రాజ్యాన్ని ఈ విధంగా రూల్ చేయండిరా అని చెప్పే ఒక బుక్. ఇంకా చెప్పాలంటే సరే, సో ఇలాంటి రాజ్యాంగము మన భారతదేశంలో ఎలాంటిది, ఎట్లుంటుంది, ఏంటి, రాజ్యాంగంలో ఏం రాసుకున్నారు అనేది ఈ క్లాస్ అండి, అంతే కదా? సరే, మరి ఇప్పుడు ప్రతి గవర్నమెంటు ఎంప్లాయీ కావచ్చు, ఉద్యోగి కావచ్చు, రాజకీయ పొలిటీషియన్ లీడర్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి భారతీయ పౌరుడు రాజ్యాంగానికి లోబడే భారతదేశంలో ఉండాలి, రాజ్యాంగానికి లోబడే తన విధి విధానాలు వ్యవహరించాలి, రాజ్యాంగానికి లోబడే నోరు మూసుకుండాల. అంటే ఎట్టబడితే అటు నీ ఇష్టం వచ్చినట్టు కత్తి తీసుకొని నేను నిధులమ్మడి ఇట్టా తిప్పుకుంటూ పోతా అంటే కాదు కదా, కాదు. సో అట్లా ఒక డిసిప్లిన్గా ఉండాలి మన భారతీయ పౌరుడు. ఆ డిసిప్లిన్గా ఎలా ఉండాలి అనేది చెప్పేది కూడా రాజ్యాంగమే, రైట్? ఒక పొలిటీషియన్ అయితే నువ్వు పరిపాలన ఎలా చేయాలి అని చెప్పేదే రాజ్యాంగం. ఒక ఉద్యోగస్తుడైతే నువ్వు ఉద్యోగం ఎలా నిర్వర్తించాలి, నీ విధులు అని చెప్పేదే రాజ్యాంగము. ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు బిజినెస్లు వ్యాపారాలు ఇలా పెట్టుకోవాలి అని చెప్పేది రాజ్యాంగము, రైట్? ఒక కులస్తులైతే, అంటే ఒక రిలీజియన్కి అయితే, ఒక మతస్థులైతే మీ మతస్థులు ఈ విధంగా ఉండండి, మీ మతానికి స్వేచ్ఛ ఇంతవరకే ఇచ్చాము, మీ ఇష్టం వచ్చినట్టు ఎట్టపోతే ఎట్ట కాదు అని చెప్పేదే రాజ్యాంగము. అంటే పొద్దున్న లేచే రాత్రి వరకు మన రాజ్యాంగంలో జరిగినట్టే మనం చేర్చానం, కానీ మనం రాజ్యాంగం గురించి మనకేం తెలీదు. తెలుసుకోవాలి, లైట్గా తెలుసుకుందాం, ఓకే? సరే, అయితే మన భారతదేశంలో ఆ రోజు రాసుకున్న రాజ్యాంగము వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, రైట్? సో అట్లా ఈ భారతదేశ రాజ్యాంగానికి కలిగిన కొన్ని లక్షణాలు చూపిస్తా చూడండి. వరల్డ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగము. అయితే మరి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్, మరి కాన్స్టిట్యూషన్ అనే ఒక పదం గురించి ఎక్కడ పుట్టింది, అసలు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరు సార్ దీన్ని రాసింది అని చెప్పుకుంటే, ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ అంటే రాసుకొని పెట్టుకునింది. అలాంటి కాన్స్టిట్యూషన్ అమెరికా తయారు చేసుకుంటుంది ఎప్పుడో ఒక 200 సంవత్సరాల క్రితమే, రైట్? సో అలాగా వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం, ఫస్ట్ రాజ్యాంగం అని చెప్పుకుంటాము. బట్ అది రిటర్న్ రాజ్యాంగం కాదు. రిటర్న్ అని పేరు వస్తే మీరు అమెరికా పెట్టుకోండి. బ్రిటన్కు అంటే మన బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ రాజ్యాంగం ఎలాంటిది అంటే రాసి లేదు కానీ పాటిస్తారు అని చెప్పుకోవాలంతే. ఫస్ట్ రాజ్యాంగం అంటే మనకు ఇంగ్లాండ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ రిటర్న్ రాజ్యాంగం, రాతపూర్వకంగా రాసిన రాజ్యాంగం ఏది సార్ అంటే అమెరికా అని చెప్పుకోవాలి. అతిపెద్ద రాజ్యాంగం ఏది సార్ అంటే భారతదేశ రాజ్యాంగం అని చెప్పుకోవాలి. గుర్తుంచుకోవాలండి. సరే, మరి
చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక్కడ కొన్ని విషయాలు వస్తాయండి. చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, చైర్మన్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ అనే 2 విషయాలు వస్తాయి. ఈ 2 విషయాల గురించి కాస్త మాట్లాడుకుందాం. సరే, భారతదేశ స్వాతంత్రం వస్తూ ఉంది, రైట్. సో స్వాతంత్రం వస్తా అన్నప్పుడు ఏమైతుంది అంటే మనకు ఈ పెద్ద మనుషులు అందరూ ఒప్పుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్, మీరు రాజ్యాంగాన్ని, మీ రాత బాగుంది, మీరు కొంచెం తెలివైన వాళ్ళు, రాయండి మీరు రాజ్యాంగాన్ని అని అతను రాసే కోసము ఆ రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుంచి పోయి తిరిగి రాపో, ఇదో డబ్బు పోయి ఆడికి పోయి తిరిగి రాపో, ఇదో టికెట్ ఆడికి పోయి తిరిగి రాపో, ఆ కంట్రీకి పోయి ఈ కంట్రీకి పోయి అన్ని కంట్రీలకు తిప్పించి అన్ని కంట్రీలలో ఉన్న రాజ్యాంగాలు ఎలా ఉన్నాయని చూపించి చదివించి వాళ్ళతో మాట్లాడి మన దేశానికి రాజ్యాంగం ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాస్తాడు. డ్రాఫ్ట్ అంటే రాయడం, అందుకే డ్రాఫ్టింగ్ అన్నాం. ఆ రాసేదానికి అధ్యక్షతను వహించి ఆ రాసే కమిటీకి అధ్యక్షతను వహించిన వ్యక్తి ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ అన్నమాట, రైట్. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాయడం. మరి సార్ మీరైతే రాస్తా ఉన్నారు, మీరైతే ఎట్టంటే అట్ట పోతా ఉన్నారు, రైట్. సో ఇంకా చాలా మంది ఉన్నారు, మీ అందరికీ అధ్యక్షత వహిస్తాం, మీరు రాస్తా ఉండండి, మీరు ఇంకొక పని చేయండి, మీరు ఇంకొక పని చేయండి, రైట్. మీరు పోయి ఆడికి పోయి కనుక్కొని రాపో, నువ్వు ఈడికి పోయి కనుక్కో, రకరకాల టీములు విభజించారు. మరి ఆ టీములందరికీ అధ్యక్షత ఇంకొకరు వహించాలి కదా. అలాగా స్టీరింగ్ అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి వాడు అంటే బస్సులో డ్రైవరు స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూ ఉంటాడు, వెనకాల ప్యాసింజర్స్ అంటారు ప్రశాంతంగా పోతారు. ఎంత బాగా స్టీరింగ్ పట్టుకొని తిప్పితే, ఎంత నీట్గా పోనిస్తే అంత బాగా ఉంటుంది అంతే కదా. అదే ఎట్టబడితే అట్ట స్టీరింగ్ తిప్పుకుంటా పోతా ఉంటే ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఆ పక్క ఈ పక్కకు వచ్చిపోతూ ఉంటారు కదా. అలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బస్సులో కూర్చొని రాజ్యాంగం రాస్తూ ఉంటారు, కొంచెం రాత సరిగా పోతూ ఉంటుంది, అట్ట ఇటు పోతూ ఉంటుంది. సో అట్లనే మనం అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు అంటే బస్సులో ఉన్న స్టీరింగ్ కమిటీ కాదు రోయ్, అర్థం చేసుకోవాలా. రాజ్యాంగం రాసే ఒక స్టీరింగ్ కమిటీ అని ఉంటుంది, ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డైరెక్ట్ బిట్లు, ఇది మరి గుర్తుంచుకోవాలి, రైట్. సో ఈ లేటర్ ఆన్ తర్వాత ఏమవుతారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా మినిస్టర్ అవుతాడు, న్యాయశాఖ మంత్రి అవుతాడు. మన ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అవుతాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి సార్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడు సార్ చెప్పండి సార్? ప్రెసిడెంట్ అవుతాడు, రాష్ట్రపతి అవుతాడు. రెండు టెన్యూర్లు అంటే 10 సంవత్సరాలు రాష్ట్రపతి ఈయనే ఉంటాడు అనమాట. అర్థమైందా? సరే, మరి వీళ్ళు ఈ విధంగా బుక్ను రాసుకుంటామని నిర్ణయించి ఆ బుక్కు సంబంధించిన రాసే కమిటీకి అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉంటే దాన్ని మొత్తం అదంతా ఆ టీంను మొత్తం నడిపించే కమిటీ అంటే స్టీరింగ్ కమిటీకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్గా చైర్మన్ వహిస్తాడు. దీని తర్వాత రాజ్యాంగం అనేది స్టార్ట్ అయిపోతుంది, రాయడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే. మరి ఈ రాయడం స్టార్ట్ అవుతుంది అంటే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలా. నీకు తెలియకపోతే ఏం చేస్తావు? గమనుంటావా? ఉండవు, తెలుసుకుంటావు, ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకుంటావు, బయట ఫోన్ చేసి తెలుసుకుంటావు, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి తెలుసుకుంటావు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేసి, రైట్. సో అలా మన దేశ రాజ్యాంగం రాసేదానికోసం కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే ఈయన కొన్ని దేశాలకు వెళ్తాడు, అమెరికాకి వెళ్తాడు. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు పోయినాడు. అమెరికా ఏం చేసేది, ఇదో మా బుక్ అయితే ఇటు రాసుకున్నాం రబ్బా, చిన్నది మాది, ఇదో ఇటు రాసుకున్నాం, ఇదో ఫ్రంట్ సైడ్ ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్ అంటే ఏం లేదబ్బా, ఒక ప్రతిజ్ఞ చేసుకోవడమే, మా భారత రాజ్యాంగము మేము అట్టా ఇట్టా ఉంటాము, ఆ రకంలో చేస్తాము, దాన్నే అంటే ప్రతిజ్ఞ అంటే దాన్నే పాటిస్తాము, అది ఇదని ఒప్పుకుంటాము. అట్లనే మా అమెరికాలో అయితే మేము ఇటు రాసుకున్నాం రా అంటే ఓకే, ఇది మనము ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అని కూడా చెప్పుకుంటాం అనమాట. ప్రవేశిక అంటే ఎంట్రన్స్ అనుకో. మనకు ఆ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఆ ఎంట్రన్స్లోనే తెలిసిపోతుంది ఇన్లెట్ అడిది అనేసి, అంతే కదా. అట్లనే ఆ ఎంట్రన్స్లోనే తెలియజేస్తుంది అనమాట మన భారతదేశ రాజ్యాంగం లోపల ఎటుంటుంది అనేసి, రైట్. సో అలాంటి తెలియజేసేదే ప్రియాంబుల్ అంటారనమాట. అది అమెరికా నుంచి తెచ్చుకుంటారు. అదే అమెరికాలో కూర్చొని మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని అమెరికాని అడిగితే, మేము ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, రైట్, ప్రాథమిక హక్కులు అని మేము పెట్టుకున్నామయ్యా అని అమెరికా చెప్తుంది, రైట్. సో సరే సార్, ఈ ప్రాథమిక హక్కులను మేము కూడా పెట్టుకుంటామని చెప్తాడు.
సరే ఇంకా ఏమైనా పెట్టుకున్నారంటే మేము సుప్రీంకోర్టు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామని చెప్తారు అమెరికా వాళ్ళు. ఆ సుప్రీంకోర్టు అనే కాన్సెప్ట్ మేము కూడా పెట్టుకుంటామంటారు. మరి అమెరికా నుంచి ఏమేమి తీసుకొచ్చింది మన భారతదేశ రాజ్యాంగం ఏమేమి అమెరికా నుంచి తెచ్చుకున్నాం? ప్రియాంబులు, ప్రాథమిక విధులు అంటే ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్, సుప్రీంకోర్టుకు సంబంధించిన విధి విధానాలు, ఈ 3 అమెరికా రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకొని మన రాజ్యాంగంలోకి పొందుపరుచుకుంటాం మనకు తగ్గట్టుగా, రైట్. సరే మరి రష్యాకు పోతాడు, ఆ నుంచి ఫ్లైట్ వేసుకొని బుమ్ అని పోతాడు, రైట్. సో రష్యాకు పోయిన తర్వాత రష్యాలో దిగుతానే మా దేశ ప్రజలైతే ఎవరి డ్యూటీ వాళ్ళు వ్యవహరిస్తారయ్యా, మా దేశ ప్రజలు చాలా డిసిప్లిన్గా ఉంటే అదే మాకు కావాలని చెప్తాడు అనమాట. అదేంటి సార్ అంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో రష్యా నుంచి తెచ్చుకుంటాడు అనమాట. సరే ఇంకా ఏమన్నా ఉన్నాయా మీ రష్యా దగ్గర అంటే మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా కంట్రీ ఎలా డెవలప్ కావాలని ప్లానింగ్ వేసుకుంటూ ఉంటాము అని చెప్పి, అంటే అది కూడా మాకు కావాలా అంటే 5 years ప్లాన్స్ను సరే ఇది ఈ కాన్సెప్ట్ కూడా మీరు చెప్పుకోపోండి అనేసి రష్యా నుంచి ఏం తెచ్చుకుంటాం సార్? ఫండమెంటల్ డ్యూటీస్, 5 year ప్లానింగ్స్, ఇవి రష్యా నుంచి తెచ్చుకుంటాం. చాలా తెచ్చుకుంటాం చాలా రాజ్యాల నుంచి. అన్ని రాజ్యాల నుంచి మనం డిస్కస్ చేసుకుంటే పోతాం. అంటే మనకు అడిగే క్వశ్చన్స్ అంత డెప్త్ కాదు. సరే మరి రష్యా నుంచి తెచ్చుకున్నాం, అమెరికా నుంచి తెచ్చుకున్నాం, మరి మన భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు రూల్ చేసిపోయిన బ్రిటన్ నుంచి ఏం తెచ్చుకుంటాం సార్ అంటే బ్రిటన్ నుంచి మనము ఏక పౌరసత్వం అంటామండి. ఏక పౌరసత్వం, రైట్. వినేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా తప్పదు, వినాలా. ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్. అంటే నువ్వు ఆంధ్రాలో ఉండి ఒక సిటిజన్షిప్ పౌర హక్కు, ఇంకొకటి కేరళ వాళ్ళకు ఇంకొక పౌరసత్వం దొరకదండి. అంటే భారతదేశం మొత్తం అంతా ఒక సింగిల్ సిటిజన్షిప్గానే మీకు అంటే ఐడెంటిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో అలాంటిది ఒకటి. ఇంకా పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్ ఉంది, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, రాష్ట్రపతి ఉన్నారు. అలాంటి విధానాన్ని మేము పోతాం ఎట్లా మీకు 300 సంవత్సరాలు రూల్ చేసిపోయినాం, ఇట్నే కొనసాగించుకోండి, ఈ సిస్టమ్ని ఇట్లా పెట్టుకోండి అయ్యా బాబు బాగానే ఉంటుంది పోండి బ్రిటిష్ వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయినారు. అంతే కదా. ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే అమెరికా నుంచి ప్రియాంబుల్, ప్రావేశిక, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, ఇంకా రష్యా నుంచి ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, పంచవర్ష ప్రణాళికలు తెచ్చుకుంటాం. మరి బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంటరీ విధానం గురించి మనం తెచ్చుకుంటాం. సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్, నేనైతే విన్నానంటే బాబా అవన్నీ మన ఎగ్జామ్కు అవసరం లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకే తెలుసుకుందామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట అది, రైట్. సరే ఇది తెచ్చుకున్నాం అబ్బా, ఇది తెచ్చుకున్నాం. దీని తర్వాత మనకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైట్గా అసలు ఏంటి ఏం కథ అనేసి. ఇంకా కాస్త కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్. అయితే ఈ తెచ్చుకొని రాయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నోట్ చేసుకోవాలండి. అసెంబ్లీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అడుగుతారండి. మొదటి సమావేశము ఎప్పుడు జరిగింది అని సింపుల్గా అడుగుతారు అంతే. వెన్ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ హెల్డ్ అని అడుగుతారండి. 9th December 1946. ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సరే సార్ 9th December 1946లో ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యాంగం రాయడం స్టార్ట్ అయిపోయింది. ఈ నుంచి మనకు ఎప్పుడండి 9th December నుంచి ఎగ్జాక్ట్గా లెక్కేసుకో. ఇప్పుడు 26 November 1949. ఇది ఈ లెక్కలు వేసుకుంటే దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వస్తుందండి. 2 years 11 months 18 days. ఇన్ని రోజులు మన భారతదేశ రాజ్యాంగం రాసేదానికి పట్టిన కాలము గుర్తుంచుకోవాలా, రైట్. సరే మరి రాసుకున్నాం, అయిపోయి కహాని కథం, బాయ్ బాయ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఏడికి వచ్చినాం, ఇప్పుడు మనము దాదాపుగా 26 November 1949కి వచ్చేసి మన రాజ్యాంగం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి గీసి ఎంత ఫైనల్ చేసి బైండింగ్ అంతా చేసి నీట్గా పెట్టి ఇచ్చినాడు అనమాట మన భారతదేశానికి, రైట్. సో ఇదొబ్బా నేనైతే రాసిన మంచి బుక్కే రాసిన, బాగానే ఉంటుంది, చదువుకోండి, పాస్ అవుతారు.
రాజ్యాంగం చదువుకుంటే భాస్కర్ రైట్ అంటే చెప్పడం అనమాట. బాగుంటుంది, మంచి రూలింగ్ జరుగుతుంది బుక్ ప్రకారం అని ఎప్పుడు సార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్? 26 నవంబర్ 1949. మరి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్ అంటే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు? భారతదేశ ప్రజలకు. అదే ప్రావేశిక అనే ఒక మొదటి పేజీలో, ముందు మాట అనే ఒక మొదటి పేజీలో భారతదేశ ప్రజలమైన మేము ఆ విధంగా ఈ విధంగా అట్టుంటాం ఇట్టుంటాం అధ్యాసం అని అన్ని చెప్పించుకొని ప్రతిజ్ఞ ఆన్ ది డేట్ ఆఫ్ 26 నవంబర్ 1949 we అడాప్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే మేము మా కాన్స్టిట్యూషన్ను అడాప్ట్ చేసుకున్నాము, స్వీకరించుకున్నాము. ఇంప్లిమెంట్ కాలా స్వీకరించుకున్నాము అని చెప్తారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ అని అడుగుతాడు. అడాప్టెడ్ అంటే స్వీకరించుకోవడం. డైరెక్ట్ బిట్టే ఈ డేట్ రాసుకోండి. సరే సార్ అడాప్ట్ చేసుకున్నారు, మరి అప్పటి నుంచే ఎమ్మెల్యేకి పెట్టచ్చు కదా అంటే ఇంకొంత మిస్టేక్ ఉంది అక్కడ. మిస్టేక్ ఏంటి సార్ అంటే కొంతమంది అన్నారు అబ్బా మనం 26 నవంబర్ అంత పెద్ద మంచి ముహూర్తం ఏమో కాదు, మనము ఒక పని చేద్దాం 1930లో మనం పోరాటం చేసినాంరా. ఆ పోరాటంలో పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి అని తీర్మానం చేసుకున్నాము. ఎప్పుడు తీర్మానం చేసుకున్నాం అంటే 1930 జనవరి 26 తీర్మానం చేసుకున్నాము. ఈ యొక్క 30 అయితే మనం ఎలాగో తీసుకొని రాలేము, జనవరి 26 ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ఒక్క 2 నెలలు ఆగితే ఇక నవంబర్ 26 నుంచి ఒక్క 2 నెలలు ఆగితే జనవరి 26 వస్తుంది కదా, మనం ఆ జనవరి 26ను రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుందాం రా అబ్బాయిలు అని చెప్పడం జరిగింది అనమాట. సరే ఎస్ సార్ అందరూ థమ్స్ అప్ చేసేసినారు. ఓకే, అక్కడ ఇప్పుడు ఈ యొక్క భారతదేశ రాజ్యాంగం ఇక్కడ స్వీకరించారు. బట్ ఇక్కడ ఈ డేటుకు అదే జనవరి 26 1950కి అమలు పరుచుకున్నారనమాట. అమలు జరిగింది ఇక్కడ రైట్. ఇది గుర్తుంచుకోవాలి. ఈ అమలు జరిగిన ఆ రోజును మనము అమలు జరిగినప్పటి నుంచి మనం ఏం చెప్పుకున్నామంటే మన భారతదేశాన్ని రిపబ్లిక్ రైట్, రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవము, గణతంత్రము రైట్, గణతంత్రము. రిపబ్లిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్? గణతంత్రం అంతే. అంటే ప్రజల కొరకు, ప్రజలతో, ప్రజల అవసరాలకై, అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, టు ద పీపుల్ అని ఎవరో చెప్తారు రైట్. సో అబ్రహం లింకన్ ఎవరో చెప్తారు అనమాట రైట్. సో ఆ కాన్సెప్ట్ అక్కడ నుంచి జనవరి 26 1950 నుంచి అలవాటు అంటే మనము అమలు చేయడం జరుగుతుంది అనమాట. ఆ రోజు నుంచి భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు రైట్. సో ఆ రాష్ట్రపతి అంటే రాజ్యాల నుంచి వచ్చినోడు కాదు, ప్రజలు ఎన్నుకోబడిన రాష్ట్రపతి ఉంటాడు. ప్రజల కొరకు, ప్రజలకై చేసే పరిపాలనే మనకు రిపబ్లిక్ అని గణతంత్రము అని చెప్పుకుంటాం అనమాట. సరే చెప్పుకున్నాము, ఈ గణతంత్రం వచ్చేసింది, మన భారతదేశానికి రాజ్యాంగం వచ్చేసింది, దాన్ని బట్టి రూల్ చేసుకుంటాము. సరే ఇంకొంచెం పూర్తి చరిత్రలోకి కాస్త మనం వెళ్తే, ఇంకొద్దిగా చరిత్రలో మనం కాస్త వెళ్తే ఏమవుతుంది, ఇదే భారతదేశ రాజ్యాంగంలో మనము కొన్ని మనకు లైక్ ఇప్పుడు ప్రతి దేశానికైనా జాతీయ గీతం ఉంటుంది, జాతీయ గేయం ఉంటుంది, నేషనల్ యాంథమ్ ఉంటుంది, నేషనల్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని రకాల సింబల్స్ ఉంటాయి, కొన్ని రకాల జంతువులు అంటే నేషనల్ యానిమల్ అని కావచ్చు, నేషనల్ ఫ్లాగ్ అని కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అలానే మన భారతదేశానికి కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటివి ఇంప్లిమెంట్ చేసుకున్న డేట్లు అవి ఏంటివి రైట్, వాటి యొక్క కెమికల్ అంటే సైంటిఫికల్ నేమ్స్ ఏంటివి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశ రాజ్యాంగం రాసుకున్నాం, అమలు చేసుకున్నాం. జనవరి 26 నుంచి అమలు అయిపోయింది, నడుస్తుంది. ఇంకా రాజ్యాంగంలోకి కాస్త తొంగి చూసినాం, ఏముందో చూస్తామని రైట్. ఆ తొంగి చూసేది కనపచ్చింది. ఇది ఏంటి సార్ అంటే అవర్ నేషనల్ సింబల్స్. మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో పనికొచ్చేటి అన్ని అవర్ నేషనల్ సింబల్స్. మన జాతీయ గుర్తులు ఏమేమి గుర్తులు సార్ అండి కొన్ని కాస్త నేర్చుకుందామండి రైట్. మీరు నేషనల్ యాంథమ్ ఏం చెప్పుకుంటాం సార్ అంటే జనగణమన చెప్పుకుంటాం, జనగణమన అధినాయక భారత చెప్పుకుంటాం కదా. సో ఆ జనగణమన ఆ సాంగ్ను నేషనల్ యాంథమ్గా చెప్పుకుంటామంట, నేషనల్ యాంథమ్గా చెప్పుకుంటాం రైట్. సో ఎవరు సార్ రాసింది ఈ జనగణమన అంటే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు సార్. ఇదే జనగణమనకు ఇంకా ఇదే రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్కు కూడా
బంగ్లాదేశ్కు కూడా ఒక నేషనల్ యాంథమ్ రాస్తాడండి. అమర్ సోనో బంగ్లా అనేసి ఒక నేషనల్ యాంథమ్ రాస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి బిట్టే. అయితే ఈ జనగణమన ఫస్ట్ ఎక్కడ సార్ పాడింది అంటే డిసెంబర్ 27, 1911 కలకత్తాలో ఈ పాట పాడతారండి. ఎప్పుడు సార్? డిసెంబర్ 27, 1911 పాడతారు, కలకత్తాలో పాట పాడతారండి. అయితే ఈ యొక్క జనగణమనను, వీళ్ళు పాడిన ఈ జనగణమనను మనము మన రాజ్యాంగంలో 1950 జనవరి 24వ తేదీన అడాప్ట్ చేసుకుంటాం, రాజ్యాంగంలో పొందుపరుచుకుంటాం అన్నమాట. అంటే రాజ్యాంగం అమలు పరచక జస్ట్ 2 రోజుల ముందు పొందుపరుచుకుంటాం. ఓకేనా? ఇదొకటి. తర్వాత ఇదే జనగణమన గురించి మాట్లాడుకుంటే ఇది మామూలుగా పాడేదానికి 52 సెకండ్ల టైం పడుతుందండి. అదే మ్యూజికల్ వర్షన్ చెప్పుకోవాలంటే 20 సెకండ్లలోనే ముగిచ్చేస్తారండి, రైట్? సో ఇక ఈ జనగణమన తర్వాత మనకు వచ్చే ఇంకొక సాంగ్ ఏంటంటే నేషనల్ సాంగ్ అని చెప్పుకుంటామండి. ఇది నేషనల్ యాంథము, ఇది నేషనల్ సాంగ్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం అనేసి ఒక పాట రాస్తారండి. బంకిం చంద్ర చటర్జీ అనే ఆయన వందే మాతర సాంగ్ రాస్తాడు. ఇది ఫస్ట్ వచ్చేసి 1896లో ఈ యొక్క పాట పాడడం జరుగుతుంది అనమాట, రైట్? ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర భావనలు మన ప్రతి భారతీయ పౌరునిలో ఎప్పటికీ అంటే మన మైండ్లో అలా ఉండిపోయాయి అనమాట. స్వాతంత్రం తెచ్చుకోవాలా, స్వాతంత్రం రావాలని. అదే స్వాతంత్రం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇవన్నీ రకాలుగా ప్రయత్నాలు చేసి మొత్తానికి స్వాతంత్రం అయితే తెచ్చుకున్నాం. ఓకే, సరే. మరి ఈ యొక్క వందే మాతరం అనే ఈ యొక్క సాంగ్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం సార్ అంటే ఈ మన బంకిం చంద్ర చటర్జీ రాసిన ఒక ఆనందమఠ్ అనే ఒక బుక్లో నుంచి వందే మాతరం అనే ఒక సాంగ్ను తీసుకొని వచ్చాము. ఓకే, సరే. మరి నెక్స్ట్ చూద్దాం, ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్యాక్ట్స్ ఇక్కడేం మనం సబ్జెక్ట్ డెప్త్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అవసరం ఉంటే చాలు, అవసరం ఉన్నదే చెప్పుకుందాం. ఓకేనా? ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే నేషనల్ అనిమల్ ఏంటి సార్ అంటే టైగర్, పులి, పెద్ద పులి, బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ అనమాట నేషనల్ అనిమల్గా చెప్పుకుంటాం అనమాట. ఎందుకు సార్ రాయల్ బెంగాల్ టైగర్ నేషనల్ అనిమల్గా చెప్పుకుంటామంటే అది ఒక శక్తికి ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు అండి. అందుకు ఈ రాయల్ బెంగాల్ టైగర్ను మనము నేషనల్ అనిమల్గా చెప్పుకుంటాం. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా అడుగుతారండి డైరెక్ట్గా. ఎప్పుడు తెచ్చుకుంటాం సార్ అంటే 1972లో మనం ఈ పని చేస్తాం, 1972లో ఈ పని చేస్తాం అనమాట. అయితే తర్వాత ప్యాంథెరా అంటే పులి, ప్యాంథెరా టైగ్రిస్ అని ఈ యొక్క జాతి అనమాట ఇది, రైట్? సో దీని యొక్క సైంటిఫికల్ నేమ్ వచ్చేసి పులి, ప్యాంథెరా టైగ్రిస్. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది, రైట్? సో మరి నేషనల్ గేమ్ ఏంటి సార్? హాకీ, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ ఫ్రూట్ ఏంటి సార్? మ్యాంగో. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది మ్యాంగో. మాగి బంగేనపల్లి ఆ రసాలు ఈ రసాలు అవి తింటా ఉంటే మామూలుగా ఉండదు, రైట్? సో మూతికంతా ఈగలే, రైట్? సో అట్లా మామిడి పండ్లు, వెరైటీస్ ఆఫ్ మామిడి పండ్లు, మన ఇండియా దానికి పుట్టింది పేరు అనమాట, పుట్టినీళ్ళు అనుకోండి. సో అందుకే ఆ మామిడి పండును మనం నేషనల్ ఫ్రూట్గా చెప్పుకుంటాం అనమాట. దీని యొక్క సైంటిఫికల్ నేమ్ వచ్చేసి మ్యాగ్నిఫెరా ఇండికా. నువ్వేమన్నా మ్యాగ్నిఫెరా ఇండికా తిన్నావా? క్వశ్చన్ మీ వాళ్ళను. ఈసారి ఇంటికి పోయి ఏమ్మా మన తోటలో మ్యాగ్నిఫెరా ఇండికాలు బాగానే పండినాయా అని అడుగు. ఇదేంద్రా నాయన, ఇదేంద్రా ఇటు మాట్లాడతాను పైకి ఎక్కింది, ఇదేనా పిచ్చెక్కిందిరా నా ఎలా అంటారు. ఏం లేదు, నువ్వు సైంటిఫిక్ నేను చెప్తాను మ్యాగ్నిఫెరా ఇండికా అని. ఓకే, అది మామిడికాయే. సో ఆ విధంగా ఒకసారి అడిగి చూడండి ఫోన్ చేసి. నేషనల్ బర్డ్, జాతీయ పక్షి పీకాక్, పావో క్రిస్టేటస్. పీకాక్ ఎట్ట అరుస్తుంది? అది అరుసు భలే ఘోరంగా ఉంటుంది, ఆ అరుపు వినదంచుకోలేమన్నా అని. సో అట్లా పావో క్రిస్టేటస్ అని మీరే అరుచుకోవాలి ఒకసారి, రైట్? గుర్తుకొచ్చేస్తుంది. నేషనల్ ఫ్లవర్ లోటస్ అంటే నీళ్ళల్లోనే ఉంటుంది కదబ్బా. లోటస్ నీళ్ళల్లోనే పెరుగుతుంది, ఏం బయట పెరగదు కదా. మీ పెరట్లో మా పెరట్లో ఏం పెరగదు అది, రైట్? ఇలాంటి పొలాల్లో అయితే పెరిగేది కాదు లోటస్, నీళ్ళల్లో పెరుగుతుంది. ఎక్కడ కొలనులు కోనేళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే పెరుగుతూ ఉంటాయి అనమాట. నీళ్ళు అంటే ఏంటి? నేలుంబో
రైట్. నూసిఫెరా, మీరు సింపుల్గా నీళ్ళు అని గుర్తుపెట్టుకోండి, నీళ్ళల్లో పెరిగేది కాదు లోటస్, నీళ్ళు అని గుర్తుపెట్టుకోండి, మిగిలినంత ఆప్షన్లో వచ్చేస్తుంది. నిలుంబో నూసిఫెరా దీని సైంటిఫికల్ నేమ్. సరే మరి నేషనల్ ట్రీ, జాతీయ చెట్టు బనియాన్ ట్రీ అంటే రావి చెట్టుగా మనం చెప్పుకోవచ్చా? పీపల్ ట్రీ అంటాం. బనియాన్ చెట్టు ఇది వచ్చేసి మనకు ఏం ట్రీ సార్ అంటే అది ఏమంటాము, బనియాన్ ట్రీ అంటే ఏదో చెప్తాం బా, తెలుగు అంటే ఎగ్జాక్ట్గా టైంకు ఆ వర్డ్ రావట్లేదు తెలుగులో, ఏమంటారో కాస్త మీరు ఒకసారి చూసుకోండి. బనియాన్ ట్రీ అంటే ఆ చెట్టు పేరు టక్కన క్లిక్ అవ్వట్లేదు. ఓకే రైట్. సరే మరి బనియాన్ ట్రీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి, తెలుగులో అయితే అడగడు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బెంగాలెన్సిస్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సరే మరి నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష హిందీ. నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి 3 కలర్లు ఉన్న ఫ్లాగ్ అండి. రైట్, 3 కలర్లు ఉన్న ఫ్లాగ్. ఇవి ఫ్యాక్ట్స్, ఇవే వస్తాయి డైరెక్ట్గా ఇట్నే దిగుతాయని మనం గమనించాలండి. మరి ఇదే నేషనల్ ఫ్లాగ్ను రాసింది ఎవరు సార్ అంటే డిజైన్ చేసింది ఎవరు సార్ అంటే పింగళి వెంకయ్య, మన ఆంధ్రాకు చెందిన వ్యక్తి పింగళి వెంకయ్య. సై సో ఈ పింగళి వెంకయ్య నేషనల్ ఫ్లాగ్ను డిజైన్ చేస్తాడనమాట. సరే ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే, ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఇదే నేషనల్ ఫ్లాగ్ గురించి మనం మాట్లాడుకుంటే, నేషనల్ ఫ్లాగ్లో 3 కలర్లు ఉంటాయన్నాం కదా, సాఫ్రాన్ కలరు, రైట్. సో ఇక వైట్ కలరు, తర్వాత గ్రీన్ కలరు అని 3 కలర్స్ ఉంటాయి. సాఫ్రాన్ దేనికి కాషాయం, సాఫ్రాన్ అంటే కాషాయం, సాక్రిఫైస్, కరేజ్, వీటికి అర్థం అంటే వీటి యొక్క రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. రైట్. సో ఈ కలర్ దీని యొక్క అర్థం ఏంటి అని చెప్తుంది అనమాట. కరేజ్, బ్రేవ్గా ఉండడం. రైట్. సో ఇంకా వైట్ కలర్ అంటే పీస్, బాగా ప్రశాంతంగా బ్రహ్మానందం కదా, డిఫరెంట్ డైమెన్షన్స్లో వాడు యాక్షన్ చేసి చూపిస్తారు చూడు బ్రహ్మానందం, అట్లా పీస్ అలా ఉంటుంది అనమాట వైట్. మరి గ్రీన్ అంటే ఫెయిత్, నమ్మకం, సైనిక అంటే నమ్మకం అనమాట. రైట్. సో అలాంటి ఫెయిత్ కలగడం. సో మన భారతదేశం యొక్క ఆ సింబల్స్, అది ఏదైతే కలర్స్ 3 కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ 3 రకాల ఐడియాలజీస్ను మనకు చెప్తుంది అనమాట, ఈ విధంగా ఉంటాము అనేసి. రైట్. సో సరే, ఆ భారతదేశం యొక్క జాతీయ జెండా ఉంటుంది ఏదైతే ఉంటుందో, ఆ జెండాకు సంబంధించి జెండాకు సంబంధించి మధ్యలో అశోక చక్ర అనేది ఉండడం జరుగుతుంది. ఈ అశోక చక్రలో 24 స్పోక్స్ ఉంటాయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని స్పోక్స్ ఉంటాయి సార్? 24 స్పోక్స్ ఉంటాయి అశోక చక్రలో. అది వెరీ ఇంపార్టెంట్. రైట్. అంటే ఈ అశోక చక్ర అనేది కూడా ప్రోగ్రెస్. చక్రం అంటే దేన్ని డీల్ చేస్తుంది సార్ అంటే ప్రోగ్రెస్ను, రైట్, అభివృద్ధిని ఇండికేట్ చేస్తుంది చక్రం. సో అందుకే ప్రోగ్రెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా మన జాతీయ జెండాను డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సరే మరి జాతీయ జెండా యొక్క విడ్త్, ఒకవేళ లెంత్ అడిగితే 3 అడుగులు, విడ్త్ అడిగితే 2 అడుగులు. లెంత్ విడ్త్ అంటే 3, 2, లేదంటే విడ్త్ లెంత్ అడిగితే 2, 3. ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు. ఒకసారి ఈ బిట్ అడిగినాడు, మీరేమో అది పెట్టినారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అది వాయిస్ వర్సా. ఒక లెంత్ విడ్త్ అడిగితే 3, 2, విడ్త్ లెంత్ అడిగితే 2, 3. ఇది మాత్రం మనకు గుర్తుంచుకోవాలి. సరే మరి నేషనల్ రివర్ గురించి ఇంకేమన్నా మాట్లాడుకుంటామా సార్ అంటే గంగా రివరు ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి గంగా రివరు. ఈ గంగాకు అనేది ఒక పవిత్రమైన స్టోరీ ఉంది, ఓ పురాణాల్లో ఒక కథ ఉంది, గంగా ఎందుకు వచ్చింది భూమి మీద అది ఇది అనేసి. రైట్. సో అలాంటి గంగను మనము పవిత్రమైన నదిగానే కాకుండా మన నేషనల్ రివర్గా కూడా మనము చెప్పుకుంటాం అన్నమాట. సరే సార్ మరి నేషనల్ హెరిటేజ్ అనిమల్ అండ్ సాంస్కృతిక జంతువు అని మనం చెప్పుకోవచ్చు హెరిటేజ్. సరే మరి ఎలిఫెంట్ అనే అతిపెద్ద అనిమల్ ఎలిఫెంట్. మన భారతదేశ రాజ్యాంగం పై కవర్ మీద కూడా ఉంటుంది ఎలిఫెంట్, గుర్తుంచుకోవాలి. సరే మరి నేషనల్ ఎంబ్లం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క 4 సింహాలు అంటే 3 సింహాలు కనపస్తాయి అంతే, 4 సింహం ఉంటుంది. ఈ 4 సింహాలు పిల్లరు ఏదైతే ఉంటుందో ఆ పిల్లరు అశోకుడు 2300 సంవత్సరాల క్రితము అశోకుడు సారనాథులో ఒక పిల్లర్ వేపించి ఆ పిల్లర్ మీద కూర్చోబెట్టి 4 సింహాలు పెట్టి ధర్మం 4 పాదాలుగా నడవాలరా అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని అప్పుడు పెడతారు. అలా అప్పటి యొక్క ఈ 4 సింహాలు స్తంభము, 4 సింహాల బొమ్మ ఇప్పుడు మన జాతీయ ఎంబ్లెమ్గా మనం మార్చుకుంటాం.
మన రూపాయి బిల్లలో కావచ్చు, కరెన్సీ నోట్స్లో కావచ్చు, ఇంకా చాలా చాలా వాటిల్లో ఈ యొక్క 4 సింహాల బొమ్మ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మన నేషనల్ ఎంబ్లెమ్గా చెప్పుకుంటామండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిందంటే సారనాథ్ స్తూపం అండి. సాంచి కాదు, సారనాథ్ అని మీరు రాసుకోవాలి, సారనాథ్. ఓకే, సరే. మరి ఈ యొక్క నేషనల్ ఎంబ్లెమ్ ఆ బేస్మెంట్ మీద ఏం రాసి ఉంటుంది సార్ అంటే సత్యమేవ జయతే, సత్యమే జయిస్తాది, ఇంకేముండదురా. ఎన్నో యుద్ధాలు నేను చేసిన, ఏకినా పీకినా అన్నీ చేసిన, ఏముండదు, అంత ఉట్టి మట్టి, అంతే తప్ప ఏం లేదు. అందుకే అందరూ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా కాలం గడిపి పోనరా నాయన, ఏముంది, పుట్టినోడు అంత ప్రశాంతంగా ఉండు అని చెప్తాడనమాట అశోకుడు. ఈ యొక్క సత్యమేవ జయతే అనే దాన్ని ఏ ఉపనిషత్తు నుంచి తీసుకొని రావడం జరిగింది సార్ అంటే మాండుక ఉపనిషత్తు నుంచి తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ ఉపనిషత్తులు అంటే ఏంటి సార్ అని అడగాకండి, అది పెద్ద తలకాయ నొప్పి, రైట్? సో వీడియోలో ఆ కాన్స్టిట్యూషన్లోని, రాజ్యాంగంలోని ఒక భాగాలైన పార్లమెంటు గురించి, ఏవైతే కొంత ప్రెసిడెంట్ గురించి కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ గురించి కావచ్చు, ఈ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ యొక్క అర్హతల గురించి అతి ముఖ్యంగా ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళు ఎలా ఉంటారు, ఏం కథ, వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడతారు, రైట్? సో ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. కాన్సన్ట్రేట్ చేసి వింటేనే, ఒక్కసారి వింటే చాలు, మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం లేదు ఇక్కడ, రైట్? సో చూద్దాం. మరి మనం పార్లమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే పార్లమెంట్ అంటే ఏంటి సార్? అవగాహన ఉండదు కాబట్టే బేసిక్ లెవెల్లో అసలు పార్లమెంట్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. లేదు ఇంక వేరే లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే అసలు పార్లమెంట్ అంటే ఏంటి అని చెప్పింది చాలే, ఇంకా నెక్స్ట్ చెప్పు అని అంటారు. సో పార్లమెంట్ అంటే ఏంటంటే ప్రతి రాష్ట్రానికి చూడండి, లోక్సభ, ప్రతి రాష్ట్రానికి మనకు అసెంబ్లీ ఉంటుంది కదా, అలానే అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉంటాయి. సో అట్లనే మన భారతదేశం మొత్తానికి కూడా ఒక సెంట్రల్ లొకేషన్లో అంటే మన ఢిల్లీలో వీటన్నింటినీ కంట్రోల్ చేసుకుంటా అత్యున్నతమైన చట్టసభ అని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో మన అసెంబ్లీలో చేసిన చట్టసభల్లో మన రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి. అలానే దేశం మొత్తానికి శాంతి భద్రత విషయంలో కావచ్చు, వెల్ఫేర్ మెజర్స్లో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైనా కావచ్చు, అన్నింటికీ వర్తించాలి అంటే ఒక సెంట్రల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఒకటి ఉండాలి కదా, రైట్? ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ నిర్ణయాలు తీసుకుంటారు, కానీ మీ ఊరంతటికి నిర్ణయం తీసుకునేవాడు ఎవరు ఉంటారు? సర్పంచ్ ఉంటారు. అలానే దేశం అంతటికి నిర్ణయం తీసుకునేదానికి ఒక సభ అనేది ఉంటుంది. ఆ సభకు ఎవరు వస్తారు సార్ అంటే దేశమంతా ఎవరైతే అన్ని ఏరియాల నుంచి ఎన్నుకోబడి పోయి అక్కడ కూర్చుంటారు అనమాట. వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది ఇంప్లిమెంట్ అయ్యి మనకు ప్రోగ్రాంలో మనం ఇంప్లిమెంట్ అయ్యి వస్తుంది అనమాట, రైట్? మంచి నిర్ణయం తీసుకుంటే మనకు మంచి అవుతుంది, చెడు నిర్ణయం తీసుకుంటే మన తలభారం అవుతుంది, రైట్? సో అలా ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పార్లమెంట్ అంటాము అని మీరు గుర్తుంచుకోవాలండి. సో ఇది పార్లమెంట్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సరే సార్, పార్లమెంట్ అంటే ఏంది మనకు ఇప్పుడు ఒక అర్థమైతే చెప్పినారు. మరి పార్లమెంట్లో ఏముంటాయి సార్, ఎన్ని భాగాలు ఉంటాయి సార్ అంటే లోక్సభ అంటే ప్రజలు ఎన్నుకొని అర్థం చేసుకోవాలి, ఎన్నుకొని ఈ యొక్క ఏరియాకి, ఈ యొక్క లోక్సభకు ఎంపీలను పంపిస్తారు. ఎంపీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఈ ఎంపీలను ఎవరు పంపిస్తారంటే ప్రజలు ఎన్నుకొని పంపిస్తారనమాట, రైట్? సో అది గుర్తుంచుకోవాలా. అందుకే ప్రజలు ఎవరంటే లోకులు కాకులు అంటాం కదా, అంటే లోకులు అంటే జనాలు. అందుకే లోక్సభ అన్నాము. ప్రజలు ఎన్నుకోవడం ద్వారా వెళ్ళి ప్రజల తరపున రిప్రజెంటేటివ్స్గా వెళ్ళిన లీడర్స్ అంటే ఆ ఎంపీస్ లోక్సభలో కూర్చుంటారండి. మరి రాజ్యసభ అంటే ఏంటి సార్? అసలు పార్లమెంట్ అంటేనే లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఈ 3 భాగాలు కలిస్తేనే పార్లమెంట్ అంటారండి. ఇందులో మనం లోక్సభ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎట్లా ఎన్నుకోబడతారని. మరి రాజ్యసభ అంటే రాజ్యమే కదా. రాజ్యం అంటే రాజును ఎన్నుకోవాలన్నా ఒకరు, రాజును ఎన్నుకోవరు, వాళ్ళను ప్రజలు ఎన్నుకోరు. లోకతంత్రం కాదు, రైట్? ప్రజలు ఎన్నుకోరు. ఈ పార్టీలు గీటీలు ప్రతి రాష్ట్రము ఒక రాజ్యమే చెప్పాలంటే. అంటే అలా ప్రతి రాజ్యం నుంచి
ఆ రాజ్యం నుంచి ఎన్నుకొని ఇదో మా వాళ్ళు మీ రాజ్యసభలో కూర్చుంటారు, సెంట్రల్ ఏరియా రాజ్యసభలో కూర్చుంటారు, మేము వీళ్ళని పంపిస్తున్నామని ఒక విధి విధానం దానికి ఉంటుంది. కానీ ప్రజలు ఎన్నుకోరనమాట, రైట్? రాష్ట్ర పార్టీల తరపు నుంచి వాళ్ళు వెళ్తారు, దాని యొక్క ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి, అది వేరే విషయం, మనకు అన్ని తలకాయ నొప్పులొద్దు మనకు, ఓకే? సో అలా రాజ్యం నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్తారండి వాళ్ళు, రాజ్యసభ అంటారు. రాజ్యంలోని ప్రజల నుంచే రిప్రజెంటేటివ్గా వెళ్తారు, వాళ్ళని లోక్సభ అని చెప్పుకుంటాం అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ప్రతి చిన్న చట్టము, ప్రతి పెద్ద చట్టము ఈ యొక్క లోక్సభలో రాజ్యసభలో చేసిన తరువాత, అంటే ఏదైనా చట్టము అంటే ఏదైనా బిల్లు, చట్టాలు చేయాలా, ఊరికనే రాదు. మన మీద రూల్ చేసే ప్రతిదీ చట్టం మీద ఆధారపడే ఉంటుంది అనమాట, రైట్? సో అలా చేసే ప్రతి చట్టము ఎవరో ఒకరి సంతకం అయితే పెట్టి ఫైనల్ అప్రూవల్ కావాలి. వీళ్ళు పెడితే కాదు, మరి ఎవరు పెడితే ఫైనల్ అప్రూవ్ అవుతుంది సార్ అంటే రాష్ట్రపతి ఫైనల్ అప్రూవ్ చేయాలా. ఎందుకు సార్ అంటే ఈ యొక్క లోకతంత్రంలో, గణతంత్రంలో రాష్ట్రపతి గుర్తుంచుకోవాలండి. రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఈయన పేరు మీదనే ప్రతిదీ జరుగుతుంది, లైక్ హీజ్ ఏ కింగ్, రైట్? బట్ ఏంటంటే ఎన్నుకోబడిన కింగ్ అనమాట, రైట్? గణతంత్రం ఎన్నుకోబడతాడిన, అంటే ఆల్రెడీ వంశపారంపరంగా రాడు, ఎన్నుకోబడతాడు. ఈయన పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన ఎవరి ద్వారా చేస్తాడంటే లోక్సభ రాజ్యసభ ద్వారా పరిపాలన చేస్తాడు, రైట్? లోక్సభ ప్లస్ రాజ్యసభ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే దేశంలో ఎవరికి ఏం కావాలి, ఎట్టుండాలి, ఏం కథ, డిఫెన్స్ ఎట్టుండాలి, అగ్రికల్చర్ ఎట్టుండాలా, ఫైనాన్స్ ఎట్టుండాలా, హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలా, అంటే ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకొని మేము చెప్పుకున్నాం, ఈ నిర్ణయం బాగుంది అని లోక్సభ అంటే ఓకే ఇదే నిర్ణయం బాగుంది అని రాజ్యసభ, ఈ రెండు ఒప్పుకున్న తరువాత ఈ యొక్క బిల్లు అనేది రాష్ట్రపతి దగ్గరికి పోయి రాష్ట్రపతి చూస్తాడనమాట. వీళ్ళు ఒప్పుకున్నారా, ఓకే అంటే నా కింద నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు ఒప్పుకున్నారా, ఓకే అయితే ఒప్పుకున్నారు కదా, సంతకం పెట్టేసి దీన్ని పాస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి దేశం మీద అని చెప్తాడనమాట. ఓవరాల్గా మన భాషలో మాట్లాడుకుంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి విధి విధానాలు ఇంతేనండి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదండి. లోక్సభలో మనం ఎన్నుకొని పంపిస్తామండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ను. రాజ్యసభలో రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్తారండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో, రైట్? లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి కలిపి పార్లమెంట్ అని ముగ్గురిని చెప్పుకుంటాము. ఇది ఒక బిట్టు. పార్లమెంట్ అంటే ఏంటి అని అడుగుతాడు. లోక్సభ రాజ్యసభనేనా, లేదా ఓన్లీ లోక్సభేనా, లేకపోతే ఓన్లీ రాజ్యసభేనా, లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతినా, పైవేవి కాదు అని అడుగుతాడు. సో అది అక్కడ మీరు పప్పులో కాలేస్తారు. లోక్సభ అంటే మీకు పార్లమెంట్ అంటే ఈ రెండే అనుకునేరు, లోక్సభ రాజ్యసభే అనుకున్నారు, రాష్ట్రపతి కూడా వస్తాడు. ఎందుకంటే ఒక బిల్లు చట్టం కావాలి అంటే లోక్సభ సంతకాలు అంటే పాస్ చేయాలా, అందరూ మెజార్టీతో పాస్ చేయాలా, రాజ్యసభలో కూడా మెజార్టీతో పాస్ చేయాలా. దాని తర్వాత వీళ్ళందరేమో మెజార్టీతో పాస్ చేసినారు, మరి పెద్ద ఒక ఆయన ఉంటాడు కదా పైన, నువ్వు నా దగ్గర రాకుండా బిల్లు నువ్వెట్రా సంతకం పెట్టిపోతావు అని అంటారు. ఆయన దగ్గరికి పోయి సార్ అంటే ఓకే అని సంతకం పెట్టేస్తాడు, స్టాంపు గుద్దుతే అయిపోయి చట్టం అది ఇంకా అమలులోకి వచ్చేస్తుంది అనమాట, రైట్? సో ఈ విధంగా మనము ఇక లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి అనే విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా? సరే, మరి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోక్సభ గురించి కాస్త అంటే విప్పుకొని మాట్లాడదాం అనమాట, ఓకే రైట్? సో లోక్సభలో ఏందుంటుంది సార్? సరే, మరి ఇప్పుడు ఏ ఒక్క సభకైనా సంబంధించి దానికి ఆ సభకు ఒక లీడర్ అనేవాడు ఉంటాడు అనమాట, నడిపించేవాడు ఉంటాడు కదా. మన పంచాయతీ నడిపించే లీడర్ ఎవరు? సర్పంచ్. అలాగే లోక్సభను సుజావుగా రన్ చేయాలి, ఊరికి కొట్టుకోకుండా, గొర్రెల మందల మాదిరి కొట్టుకోకుండా, ఊరికి చిన్నపిల్లల మాదిరి చైర్లేసి ఎత్తేసుకొని కొట్టుకోకుండా సుజావుగా నడుపుకోవాలి. అందరికీ టైం ఇవ్వాలా, ప్రతిపక్షాలకు టైం ఇవ్వాలా, విపక్షాలకు టైం ఇవ్వాలా, అందరికీ టైం ఇవ్వాలా. అందరికీ టైం ఇస్తూ ఆ సభను మంచిగా జరుగుతుందా లేదా అని చూసుకోవాలి. అలా చూసుకునేవాడు ఒకడు ఉంటాడు. సార్ ప్రధానమంత్రిని చేయిస్తారు పోతారు, రైట్? సో ప్రధానమంత్రి కాదు, లోక్సభ స్పీకర్ అనే ఒక అతను ఉంటాడండి, చైర్మన్ ఆఫ్ లోక్సభ అని కూడా అతన్ని అంటారు. హూ ఇస్ చైర్మన్ ఆఫ్ లోక్సభ అంటే స్పీకర్ అని చెప్పాలండి, గుర్తుంచుకోవాలా. ప్రధానమంత్రి అని చెప్పారా, పోతారు, చెప్తానా? సరే, ఈ యొక్క లోక్సభ స్పీకరు ఎట్లా ఎంచుకుంటారు సార్? ఈ స్పీకర్ని ఏం చేస్తాడంటే
లోక్సభ మెంబర్స్ మాత్రమే స్పీకర్ని ఎన్నుకుంటారు. ఈ వ్యక్తి స్పీకర్ అయితే బాగుంటుంది, మనం బాగా నడిపిస్తాడు అని. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎవరిదైతే ఫామ్ అవుతుందో వాళ్ళ మనిషే అక్కడ స్పీకర్గా ఉంటాడు, అది మనం గుర్తుంచుకోవాలా మన భాషలో. ఓకే, సరే. మరి ఇక లోక్సభ స్పీకర్ చైర్మన్ అని చెప్పుకున్నాం సార్. మరి లీడర్ ఆఫ్ ది లోక్సభ, ఒకవేళ మమ్మల్ని క్వశ్చన్ ఏది సార్ అని అడిగితే, లీడ్ చేసేవాడు, నడిపించేవాడు స్పీకరు, లీడ్ చేసేవాడు, ఆ సభను నడిపించేవాడు. అంటే ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తాడనమాట. ఈ సభలో ఇంకా ప్రతిదీ ఆధిపత్యం నాదే ఉంటుంది, ఈ సభ ఈ విధంగా జరుగుతుంది అంటే, ఈ సభలో ప్రతిదానికి సమాధానం నేను చెప్పాలా, నన్నే అడుగుతారు. అలాంటిది ఎవరు సార్ అంటే మన ప్రధానమంత్రి అండి, రైట్? ప్రైమ్ మినిస్టర్, లీడర్, హిజ్ ద లీడర్, లోక్సభ లీడర్. లోక్సభ స్పీకర్, లోక్సభ చైర్మన్ ఎవరు సార్ అంటే స్పీకర్. లీడర్ ఆఫ్ ది లోక్సభ ఎవరు సార్ అంటే మనకు ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ చెప్పుకోవాలా, రైట్? సరే, మరి ఇంకా ఇదే లోక్సభను రైట్ లోయర్ హౌస్ అని కూడా అంటారు. లోయర్ హౌస్. మరి లోయర్ హౌస్ అయింది సార్, వీళ్ళేం సార్, మేమేమో ఎంపీలను ఎలక్ట్ చేసుకుంటే కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటారు, వీళ్ళేంది లోయర్ హౌస్ సార్, దిగువ సభ అంటే. వీళ్ళ పైన రాజ్యసభ అని ఉంది. రాజ్య అంటే ఎప్పుడైనా పెద్దదే కదండి, రైట్? రాజు పెద్దోడే కదా, జనాలు కింద ఉంటారు కదా. అందుకే అంటే జనాలు ఎన్నుకోబడిన వాళ్ళని లోక్సభ అంటే లోయర్ హౌస్. అదే రాజ్యాలు ఎన్నుకొని పంపించిన వాళ్ళను రాజ్యసభ, అప్పర్ హౌస్ అంటాము. ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? సరే, ఈ యొక్క సార్ మరి ఎంతమంది అయినా ఉండొచ్చా సార్ అంటే, ఎంతమంది అయినా ఉండేదానికి మీ ఊరి బడి కాదు ఇది. సో ఎంతమంది అయినా ఉండేదానికి మీ ఊరి బడి కాదండి. సో ఇక్కడ ఒక్కొక్క రాజ్యం నుంచి అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఆ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాకు సంబంధించి ఎంతమందిని మనం ఎన్నుకోవాలా, ఒక జనాభా నిష్పత్తి ప్రకారమే అంటే ఎంపీలు వెళ్తారనమాట పార్లమెంటుకు. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక 4 కోట్లు ఉంది, సరే బా ఒక 25 మందిని. మరి ఉత్తరప్రదేశ్ ఉంది దగ్గర 22 కోట్లు ఉంది, సరే 80 మందిని పంపిరా. దానికి ఒక నిష్పత్తి అని ఉంటుంది, జనాభా ప్రాతిపదికగా ఎంపీలు ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారనమాట, అవునా? సరే సార్, రాష్ట్రాల గురించి అయితే ఆ రాష్ట్రానికి ఎంతమంది ఎంపీలు ఉన్నారని అడగరండి. టోటల్గా లోక్సభలో ఎంతమంది ఎంపీలకు ఆ పవర్ ఉంది, ఎంతమంది ఎంపీలు కూర్చోవచ్చు, ప్రస్తుతానికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనేది ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతాడు. సో మ్యాక్సిమం వచ్చేసి 550 మంది లోక్సభలో కూర్చోగలరండి. సరే, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సార్ అంటే మనకు 543 మందే ఉన్నారు సార్ ప్రస్తుతానికి. మీరు గుర్తుంచుకోవాలా, ప్రజెంట్ లోక్సభ మెంబర్స్ ఎంతమంది అని అడుగుతాడు, 540. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ ఎంత అని అడిగితే 550. ఈ పాయింట్, ఈ వేరియేషన్ అనేది మీరు గుర్తుంచుకోక తప్పదండి, రైట్? సరే, మరి ది నార్మల్ టెన్యూర్ ఆఫ్ ది లోక్సభ అంటే గవర్నమెంట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారదా? ఖచ్చితంగా మారుతుంది. గవర్నమెంట్ మారుతుంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. సో అట్లనే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఈ లోక్సభ అనేది దిగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కొత్త ప్రభుత్వం ఏర్పాటై కొత్త లోక్సభ స్టార్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలండి, రైట్? మరి చూద్దాం. అయితే ఈ యొక్క మీటింగ్స్, ఏ మీటింగ్ అయినా కానివ్వండి, ఎవరు సార్ అధ్యక్షత వహిస్తారు ఆ మీటింగ్ల కంటే ప్రధానమంత్రి అనుకునేవారు, పప్పులో కాలేస్తారు. స్పీకర్ ఆ లోక్సభలో ఉన్న చైర్మన్ అని చెప్పుకోవచ్చు. ఆ స్పీకరే ఆ ప్రతి మీటింగులకు అధ్యక్షత వహిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలా. ఓకే, సరే. మరి నెక్స్ట్ లోక్సభ గురించి అయిపోయింది, ఒప్పుకుందాం. సరే సార్, మరి రాజ్యసభ గురించి ఏం మాట్లాడుకుందాం సార్ అంటే, రాజ్యసభ ఇస్ నథింగ్ ఎల్స్. రాజ్యం నుంచి రిప్రజెంటేటివ్స్గా వెళ్ళిన వాళ్ళని రాజ్యసభ అంటాం, అంతే కదా. జనాలు ఎన్నుకోరు, లోకులు ఎన్నుకోరు. సరే, మరి అందుకే వాళ్ళను అప్పర్ హౌస్ అంటాము. రాజ్యాల నుంచి ఎన్నుకొచ్చిన వాళ్ళు అప్పర్ హౌస్ అంటాం అనమాట. రెడ్ కార్పెట్ వేసి రమ్మని చెప్తారు వీళ్ళని, రాన్రా బాబు అని, రైట్? సో సరే, మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంతమంది ఉంటారు సార్ అంటే 250 మందే కూర్చోగలరు రాజ్యసభలో, రైట్? 250 మందే కూర్చోగలరు. సరే, మరి ఇక్కడ ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు సార్ అంటే 245 మంది మాత్రమే. సార్ ఇదేందో పక్కన 12 రాసినారు సార్, ఏందో ఈ 12 గురించి మాకేం అర్థం కాలేదు సార్ అంటే, ఈ 12 మందిని రాష్ట్రపతి మనకు రాజ్యసభలో రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి.
ఒరే ఎట్టంగా మీరు రాజ్యాలు పంపించుకుంటా ఉన్నారా, నేను ఒక రాజునేరానైనా, మీ దేశానికే రాజునరా, నాకు కూడా కొంత పవర్ ఇయ్యండిరానైనా అంటే, ఓ 12 మందిని తీసుకోండి, ఒక డజన్ మెంబర్ని తీసుకో, 10 మంది చెప్తారు, లేదు ఒక 2 పెంచురా అని బేరం ఆడుకుంటే 12 మందిని సరిపో, నువ్వు ఏడ నచ్చితే ఏం చేయొచ్చు అనుకుంటే, ఎవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటా సెలెక్ట్ చేసుకో, పంపించుకో, పెట్టుకో నువ్వు రాజ్యసభలో అనేసి 12 మందిని రాజ్యసభలో ఎంచుకునేదానికి రాష్ట్రపతికి అధికారం కల్పిస్తారనమాట రాజ్యాంగం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సరే, మరి ప్రజెంట్ స్ట్రెంత్ ఎంతమంది సార్ అంటే 245 మంది. వీళ్ళలో 12 మందిని ఆల్రెడీ రాష్ట్రపతి ఎన్నుకుంటాడు, 233 మంది రాజ్యాల నుంచి రిప్రజెంటేటివ్స్గా వెళ్తారనమాట. రైట్. సరే, మరి ఏందో ఇంకో ఇట్ నెవర్ డిజాల్వ్ అన్నది ఇదే సార్. నెవర్ డిజాల్వ్ అంటే నాకేం అర్థం కాలేదు సార్. అంటే ఇది ఎప్పుడు సభ దిగిపోదు, వీగిపోదు, సభ క్యాన్సిల్ కాదు, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. 1952 ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో 1952 నుంచి ఇప్పటి వరకు ఈ సభ డిజాల్వ్ కాలే, క్యాన్సిల్ కాదు ఇది. కానీ సభలో ఉన్న మెంబర్స్ ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి మారుతూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే రాజ్యసభ మెంబర్ యొక్క టెన్యూర్ ఎంత సార్ అంటే 6 years అని చెప్పుకోవచ్చు. ఎంత సార్? 6 years అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? మరి లోక్సభ మెంబర్ యొక్క టెన్యూర్ ఎంత సార్ అంటే 6 years ఉంటుంది సార్. అటంటే తలకాయ ఊపుకున్నావు అంటే నువ్వు కూడా ఊపుకుంటానే బయటికి రావాలా. 5 సంవత్సరాలు లోక్సభ. రాజ్యసభ ఎంత సార్ అంటే 6 సంవత్సరాలు టెన్యూర్ రాజ్యసభకు ఉంటుంది అనమాట. రైట్. రాజు కదా, 1 సంవత్సరం ఎక్స్ట్రా రూల్ చేసుకొని ఏం పోతుంది. సరే, మరి ఇప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభకి ఎలాగైతే స్పీకరు చైర్మన్గా వ్యవహరించాడో, లోక్సభలో జరిగే ప్రతి మీటింగ్కు అధ్యక్షత వహిస్తాడు స్పీకర్, అలానే రాజ్యసభలో కూడా ఒక చైర్మన్ అనే అతను పెట్టుకుంటే బాగుంటుంది అంటే, అరే ఈ చైర్మన్ను ఈ ఖాళీగా ఉండే వాళ్ళని ఎవరైనా పెడితే బాగుంటుంది అంటే, మన ఉపరాష్ట్రపతి ఎలాగో ఉన్నాడు కదా ఖాళీగా, అతన్ని ఇటు తీసుకొని కూర్చోబెడితే బాగుంటుంది కదా, ఊరికి ఇంట్లో కూర్చొని నిద్రపోతా అంటే ఏం బాగుంటుంది అనుకొని రైట్ తీసుకొని మనము రాజ్యసభకు సంబంధించిన ఒక పెద్ద సీట్ ఇచ్చి అతన్ని చైర్మన్గా పెడితే బాగుంటుంది కదా అంటే, బాగుంటుంది అనేసి రాజ్యసభలో చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అనమాట. ఎవరినే? వైస్ ప్రెసిడెంట్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? వైస్ ప్రెసిడెంట్. ఓకే, రైట్. సో అది రాజ్యసభకు సంబంధించిన ఒక కథ. సరే, అంతకంటే ఎక్కువ ఏం అడుగుతారు సార్? ఏం పెద్దగా ఏం అడగరు. ఎలక్షన్స్ గురించి అడుగుతారో అది మరి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సరే, మరి రాజ్యసభ గురించి అయిపోయింది, మరి ప్రెసిడెంట్ గురించి కూడా చెప్పాలి కదా సార్. పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ ప్లస్ ప్రెసిడెంటే కదా. మరి మీరు చెప్పండి సార్ కాస్త అంటే ప్రెసిడెంట్ గురించి చెప్పుకుందాం. రాష్ట్రపతి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అది ఇచ్చినాడు ఆల్రెడీ. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట మనం. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియనే అయి ఉండాలి, ఇతన్ని మొదటి భారతీయ పౌరుడు అని మనం చెప్పుకుంటాం. మినిమం ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే 35 సంవత్సరాలు అయితే మినిమం ఏజ్ కలిగి ఉండాలి. ఎటువంటి లాభదాయకమైన కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైనా ఉండకూడదు అలాంటివి. ఒక ఎంపీకి రాజ్యసభలో లోక్సభలో ఎంపీగా ఎలక్ట్ అయ్యేదానికి ఏమేమి అర్హతలు ఉంటాయో అలాంటి అర్హతలన్నీ మన రాష్ట్రపతికి ఉండవలసి వస్తుంది. ఇది ఒక మినిమం క్రైటీరియాగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. రైట్. సో ఆ విధంగా రాష్ట్రపతిని మనము ఎన్నుకుంటాం. ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనం రాష్ట్రపతిని ఎన్నుకుంటామండి. ఆ ఎలక్టోరల్ కాలేజ్లో ఏమొస్తుంది అనేసి నేను మళ్ళీ చెప్తాను. ఒకవేళ ఉంటే చెప్తాను, లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, రైట్. సో రాష్ట్రపతి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత రాష్ట్రపతికి సంబంధించిన అధికారాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే నీట్గా డిస్కస్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. రైట్. అయితే ఈ యొక్క రాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటారు సార్? ఎలా ఎన్నుకుంటారు సార్ రాష్ట్రపతిని? మేమైతే ఎంపీని అయితే మేము ఓటేస్తాం సార్, ఓటేస్తాము ఇలాంటి వాడే వచ్చి రిగ్గింగ్ చేస్తాం మాదిరి. సో మేము పోయినప్పుడైతే మా ఓటైతే ఎవరో వేసినారు సార్, సల్లగా ఎన్నిక వచ్చాము అనేది. సరే, మరి రాష్ట్రపతిని ఒక సిస్టమ్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్, మీరు పోయే కాలేజ్ కాదు, ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఇతన్ని ఎన్నుకుంటారండి రాష్ట్రపతిని. మరి సార్ ఎలక్టోరల్ కాలేజీలు ఎవరెవరు పోయి కాలేజీకి పోతారు సార్ అంటే, ఈ ఎలక్టోరల్ కాలేజీకి ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, రైట్. సో ఎమ్మెల్యేలు అంటే ప్రతి రాష్ట్రంలో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాడు. ఎమ్మెల్యేలు వీళ్ళు అందరూ కలిసి రాష్ట్రపతిని 5 సంవత్సరాల కోసము ఎన్నుకుంటారు. ఎవరెవరు ఎన్నుకుంటారు సార్ అడుగుతారు. ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతికి ఎవడెవడు ఓటేస్తాడని, రైట్.
సో ఎలక్టెడ్ మెంబర్స్ అంటే రైట్ చూడండి 543 లోక్సభలో, రైట్ 233 రాజ్యసభలో. ఎలక్టెడ్ అంటే రాష్ట్రపతి నియమించిన వాళ్ళు కాదు, రాజ్యాల నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు, అందుకే 233. ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అంటే మన రాష్ట్రాల్లో ఎన్నుకోబడిన ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కలిపి 5 సంవత్సరాల కోసము రాష్ట్రపతిని ఎన్నుకుంటాడు. గమనించాలా, రైట్? సో ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ రాష్ట్రపతి ఎవరికైనా రాజీనామా ఇవ్వాలనుకోండి, ఎవరికి ఇస్తాడు? కింద ఉన్నవాడు ఎవరు? ఇమీడియట్గా వైస్ ప్రెసిడెంట్కు తమ రాజీనామాను సమర్పించిన సార్లే స్వామి తలకాయ నొప్పి పోతాను ఇంటికి అని వైస్ ప్రెసిడెంట్కు అప్పగిస్తాడు అనమాట. నువ్వేమన్నా ఉంటే చూసుకో 6 నెలలు. కొత్తోడు వచ్చేదానికి మినిమం ఎంత ఉండాలని, మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు రాష్ట్రపతి సీటు ఖాళీగా ఉండొచ్చు అని సమ్టైమ్స్ అడగచ్చు. 6 months, 6 నెలల వరకు రాష్ట్రపతి సీటు ఖాళీగా ఉండొచ్చు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ 6 నెలల లోపలనే మళ్ళీ కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలా. అంతవరకు ఎవరు ఉంటారు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహిస్తాడు, అది మనం గుర్తుంచుకోవాలా. సరే, మరి వైస్ ప్రెసిడెంట్ కూడా ఏనా ఫర్ సపోజ్ ఎనీ సిచ్యువేషన్ లేడు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహిస్తాడు, అది మీరు నోట్ చేసుకోవాలని, రైట్? సరే, మరి ఇక్కడ ది టర్మ్ యూజ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ బై 2/3 మెజారిటీ పాస్ ఇన్ బోత్ హౌసెస్ సపరేట్లీ కాల్డ్ ఈజ్ ఇంపీచ్మెంట్. సార్ మరి రాష్ట్రపతి బాగున్నాడు సార్, రాష్ట్రపతి బాగానే ఉంది, ఏమైనా రాష్ట్రపతి అయినా తప్పు చేసినాడంటే ఏం చేస్తాం? మరి ప్రథమ పౌరుడు, రైట్? అందరికీ ఆదర్శంగా నిలవలసిన వాడు ఏదైనా తప్పు చేసినాడు, ఏం చేస్తాం? తీసేయాలా, ఇంకేం చేసేది ఏం లేదు, రైట్? రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆ రిమూవల్ని ఏమంటాం మనము? ఇంపీచ్మెంట్ అనే ఒక పదం వాడతాం అనమాట. ఆ రిమూవల్కు ఇంపీచ్మెంట్ ఎలా చేస్తారు సార్ అంటే, మనకు పార్లమెంటులో 2/3 వంతు అంటే ప్రతి ముగ్గురులో 2 ఓటేయాలా ఇతను తీసేయండి అని. అట్లా అందరూ అంటే టోటల్గా పర్సంటేజ్ తీసుకుంటే 2/3 వంతులో మెజారిటీతో గెలిస్తే అంటే ఓటేస్తే అప్పుడు రాష్ట్రపతి ఇంటికి వెళ్తాడు అనమాట. దాన్ని ఇంపీచ్మెంట్ అన్నట్టు, మహాభియోగ తీర్మానము అవి కూడా మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? మహాభియోగ తీర్మానం, రైట్? సో ఇలా రాష్ట్రపతికి సంబంధించిన కొన్ని విధి విధానాలు, అతని యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేసి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసి మరి రాష్ట్రపతే కదా సార్ అందరికీ అధ్యక్షుడు, రాష్ట్రపతి మిగిలిన వాళ్ళందరినీ ఎన్నుకుంటాడు అనమాట. సో అలా ఎవరినెవరిని ఎన్నుకుంటాడు సార్ రాష్ట్రపతి అంటే చూద్దాం. ఎందుకు సార్ అట్లా ఎన్నుకుంటాడంటే తన రాజ్యం అండి, రాష్ట్రపతి ప్రథమ పౌరుడు, తనదే రాజ్యం, దేశం తనదే. అలాంటప్పుడు తన దేశం సక్రమంగా పరిపాలన జరగాలి కదా. జరగాలంటే ఎవరినో ఒకరిని అందరినీ చూసుకునే వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలా అధికారులను. ఆ అధికారులు తన ద్వారా ఎలక్ట్ అయ్యే అధికారులు ఎవరు సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అంటే ఇతను టాప్ మోస్ట్ లాయర్, గవర్నమెంట్ లాయర్ అనమాట. టాప్ గవర్నమెంట్ లాయర్ను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం, రైట్? గుర్తుంచుకోవాలా. యూపీఎస్సీ చైర్మన్, ఈయన సివిల్ సర్వీసెస్, ఇంకా చాలా రకాల అధికారులను నియమించేదానికి ఇది ఒక సంస్థ అనమాట, రైట్? ప్రధానమంత్రి అండ్ వాళ్ళ మినిస్టర్లు, వీళ్ళను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడని గుర్తుంచుకోవాలి. అంటే మెజారిటీ ఉన్న గవర్నమెంట్ లీడర్గా ఒక అవకాశం ఇస్తాడు, నువ్వు వస్తే బాగుండు అని, రైట్? గవర్నర్స్, ప్రతి రాష్ట్రానికి గవర్నర్లను ఈయన సంతకం ద్వారానే నియమిస్తాడు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇది డైరెక్ట్గా అడిగినట్టు 148 రాజ్యాంగం యొక్క ఆర్టికల్, ఇది గుర్తుంచుకోవాలి 148. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ప్రభుత్వం ఖర్చు బాగా పెట్టిందా లేదా, సరిగా పెట్టిందా లేదా, తప్పులు పెట్టినదా అని చెప్పేవాడు ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన రాష్ట్రపతి నియమిస్తాడు. ఈయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు చీఫ్ జస్టిస్లు రాష్ట్రపతి నియమిస్తాడు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ను రాష్ట్రపతి నియమిస్తాడు. సో ఇవన్నీ మీరు ఈ నియామకాలు అనేది ఇంకా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అండి మీకు నియామకాలు, రైట్? సో హూ అపాయింట్స్ అని వస్తుంది కింద ఆప్షన్లో మాత్రం రాష్ట్రపతి ఉంది అంటే మీరు మీ వరకు మాత్రం అదే ఆన్సర్ చెప్తా ఉన్నా. ఈ యొక్క లాజిక్ అనేది గుర్తుపెట్టుకొని కొనసాగుతూ ఉండండి, రైట్? సరే, మరి రాష్ట్రపతి అయిపోయినాడు. మరి రాష్ట్రపతి అయిపోతేనే అంత పెద్ద ఆయన కింద ఇంకొక ఆయన ఎవరో ఒకరు ఉన్నారు కదా, రైట్? సో ఆయన పేరు కాస్త మనం చెప్పుకుందామా? ఎవరైనా, రైట్? ఆయన వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. సరే, మరి రాష్ట్రపతి లేని టైంలో రాష్ట్రానికి అధ్యక్షత వహిస్తాడు, అది గుర్తు, అంటే దేశానికి అధ్యక్షత వహిస్తాడు.
లేని టైంలో అంటే ఏమైనా అనుకోకుండా ఏమైనా చనిపోయో లేకపోతే రిజిగ్నేషన్ ఇచ్చో పోస్ట్ ఖాళీగా ఉంటే ఈయన యాజ్ ఏ రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడనమాట కొన్ని రోజులు. ఈయన కూడా ఇండియన్ సిటిజనే అయ్యి ఉండాలండి, 35 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలా, ఎలక్టెడ్ బై. ఇప్పుడు ఈయన ఎలక్షన్స్ ఎట జరుగుతాయంటే లోక్సభ రాజ్యసభలో ఉన్న ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటారండి ఎవరిని, ఉపరాష్ట్రపతిని. మరి రాష్ట్రపతిని ఏం చేస్తారు సార్ అంటే లోక్సభ, రాజ్యసభ, ఇక ఎమ్మెల్యేలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇది యొక్క డిఫరెన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 5 సంవత్సరాలు. ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే నేను ఇందాక రాజ్యసభలో ఖాళీగా ఎందుకు లేవు, ఈ రాష్ట్రపతి చేసే పనేం లేదు, ఉపరాష్ట్రపతి తీసుకొని పోయి ఎక్స్ అఫిషియో చైర్మన్గా రాజ్యసభకు పెట్టేసేయండి అని చెప్పేస్తారు, రైట్. అయితే ఒకవేళ రాష్ట్రపతి లేనప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అది మనము ఉపరాష్ట్రపతికి సంబంధించిన కొన్ని క్వాలిఫికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సరే, మరి నెక్స్ట్ ఏమన్నా ఉందా? సో ఓకే, ఈ స్లైడ్లో మనం ఇంతవరకే ఉంది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని వివరాలు అనేది ఈ పాలిటీలో రావడం జరుగుతుంది, ఇంకొక క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఇంకా కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బాయ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ప్రతిదీ ఎక్కడ స్కిప్ చేయొద్దు, కానీ 100% మీకు ఇంపార్టెంట్గా ఉన్నవే నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.